అలాగే అంగన్వాడీ టీచర్ బృందానికి కూడా 77వ గణతంత్ర దినోత్సవ ప్రోగ్రాం తెలియజేస్తూ ఉన్నాం. మనం ఈరోజు ఇక్కడ ఎందుకు సమావేశమైనాం, ఎందుకు జెండా ఎగరేసినాం, ఇంత అద్భుతమైన పండుగ ఎందుకు చేసుకున్నామంటే ఈరోజు మన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు కాబట్టి ఈరోజు మనం జెండా ఎగరేసుకుంటున్నాం. భారత రాజ్యాంగం అంటే అంత ఆచతమాష కాదు. భారత రాజ్యాంగం అంటే ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో రోజులంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి అంత పెద్ద రాజ్యాంగాన్ని, లిఖిత రాజ్యాంగాన్ని మన భారతదేశానికి తాను అందించిందంటే వారికి మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు రుణపడి ఉండవలసిందే. కనుక ఆయన ఆశయాలకు అనుదగ్గట్టుగా మనం అందరం పనిచేయవలసిన అవసరం ఉన్నది. ఆయన భారత రాజ్యాంగం ఎందుకు రాసిండు అంటే మనం ఎట్లా నివసించాలి, మనం ఎట్లా ఉండాలి, భారత ప్రభుత్వాలు ఎట్లా ఉండాలి అని చెప్పేసి దాంట్లో పూర్తిగా వివరంగా రాసి ఉన్నాయి. కానీ చాలా మంది చదవకపోవచ్చు. భారత రాజ్యాంగాన్ని చదవాల్సిన అవసరం ప్రతి పౌరుల పైన ఉంది. ఎందుకు ఉందని చెప్తుందంటే మనం ఎట్లా ఉండాలి, మన హక్కులేమని, మన నిధులేమని అన్ని దాంట్లో రాసిన ఉన్నాయి కాబట్టి అందరినీ ఆ భారత రాజ్యాంగాన్ని చదవాల్సి చెప్తా ఉన్నా. ఒక హక్కు గురించి చెప్తా. ఓటు హక్కు అని ఒక వజ్రాన్ని, ఒక ఆయుధాన్ని మనకు అప్పచెప్తే మనం మొన్న డిసెంబర్ 14 తారీఖు నాడు ఓటేసినాం కాబట్టి ఇక్కడ ఉన్న వీళ్ళందరూ గెలిచి ఈరోజు వార్డు మెంబర్గా, సర్పంచ్గా గెలిచారు. కనుక బిఆర్ అంబేద్కర్ గా ఓటు పెట్టకపోతుంటే ఆ రాజులే ఉంటుర్రి. కాబట్టి ఈ రోజుకి బడుగు బలహీన వర్గాలు సర్పంచులు అయ్యారు, వార్డు మెంబర్లు అయ్యారు అంటే ఆ యొక్క ఓటు అనే ఒక ఆయుధాన్ని అందులో పొందపరిచింది కాబట్టి ఈ రోజు ఇక్కడ కూర్చున్నారు. అదే విధంగా అంబేద్కర్కి మనం అందరం రుణపడి ఉండాలి. అంటే మనము భారత రాజ్యాంగం గురించి మాట్లాడుతూ పోతే నిల కలుస్తుంది. కాబట్టి దాన్ని ఊహించుకొని ఇక్కడ యంగ్ అండ్ డైనామిక్ లీడర్స్ అందరు యూతే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మన స్కూల్ అద్భుతం గురించి మాట్లాడితే మనం ఉన్న అద్భుతంగా రోడ్ వేసుకున్నాం. తర్వాత మనకు కావాల్సింది కంపెనీ వాళ్ళు ఒకటి ఉన్నది అన్నారు. అవన్నా మనకు మొన్ననే మీ దృష్టికి వచ్చింది. మినిస్టర్ గారు మన స్కూల్ కంపెనీ వాళ్ళకు 10 లక్షల రూపాయలు ఇచ్చారు. అది నాకు తెలిసి 2 రోజులనే ఆ స్కూల్ కంపెనీ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. మరి 10 లక్షలు సరిపోతుందా అన్న అంటే 10 లక్షల రూపాయలు నిర్మించిన తర్వాత మళ్ళా 2-3 నెలలనే 4 నెలలనే ఇంకొక 10 లక్షల రూపాయలు ఇవ్వడానికి మినిస్టర్ గారు సిద్ధంగా ఉన్నారు. మన స్కూల్ కంపెనీ వాళ్ళు నిర్వహిస్తుంటూ అదేవిధంగా స్కూల్ పిల్లలకి ఏ అవసరం ఉన్నా మా ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు అక్కడ ఉంటారు. అందరూ ఎంగు ఉన్నారు. దయచేసి వాళ్ళకి ఏ తెలియజేసినా వాళ్ళు ఎక్కడికి వెయ్యరు, ముందుగా పోతారు. దయచేసి మీ స్కూల్లో ఏ సమస్యలు ఉన్నా ఆ యొక్క సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.